అదే కాకుండా ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేశారు. సరే మంచిదే, నేను కాదనేది లేదు. కానీ ఎవరి ప్రధానమంత్రిగా అయితే ఆర్థిక మంత్రి అయ్యాడో, ఎవరు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అయినారో, టీవీ గారి గురించి ఏం మాట్లాడడం లేదు. ఈ హుషారుగా అడుగులేసి అందరికంటే ముందుగా నేను ఏదో తీర్మానం చేస్తున్నా అని పెగ్గలు కొట్టేటందుకు లేకుంటే ఏదో చూయించేటందుకు చేసే ప్రయత్నంలో మరి పివి గారి గురించి ఎందుకు మాట్లాడడం లేదు ఈ నాయకులు? ఇవాళ అక్కడ మాట్లాడిన వాళ్ళు పివి గారికి స్మారకం అవుదా? తెలంగాణ బిడ్డ కదా, అందుకే కేసీఆర్ గారు తెలంగాణ వాడు, తెలంగాణ బిడ్డ అని చెప్పేసి దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద విగ్రహాన్ని కూడా పెట్టారు. ఎందుకంటే చరిత్రలో ఉండిపోవాలి, చరిత్రలో ఉండిపోవాలి. అది గుర్తించాలి, గౌరవించాలి, స్ఫూర్తి తీసుకోవాలి మనవాడు. సార్ చాలా వరకు బీజేపీ వాళ్ళు ఎప్పటి నుంచో పోర్ట్రేట్ చేస్తుంది. మన్మోహన్ సింగ్ గారు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని ఒక ముద్ర ఎప్పటి నుంచో ఉంది సార్, దీన్ని ఎలా చూడొస్తారు మీరు? ఇగో రాజకీయాలు వేరు, దేశ పరిస్థితులు బాగు చేయడం వేరు. రాజకీయాలు ఎన్నో మాట్లాడతారు, ఏం మాట్లాడుతున్నారు? ఎన్నికల ముందు ఎన్నికల ముందు మాట్లాడింది ఏమైనా మాట్లాడుతున్నారా ఇప్పుడు? చెప్పండి. ఇదే మోడీ గారు 15 లక్షలు ఇస్తామన్నది, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నది, నల్లధనం తీసేస్తామన్నది మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడారా? ఈయన మహానుభావుడు ఏది 200-300 కోట్ల నష్టమైన పిల్లర్లలో 1,00,000 కోట్లు తిన్నామని చెప్పే దౌర్భాగ్యపు రాజకీయాలు ఉన్న రోజుల్లో దాని గురించి ఏం మాట్లాడమంటావు? సార్ మళ్ళీ మన్మోహన్ సింగ్ లాంటి వారు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి ఫ్యూచర్లో మీరు చూసిన రాజకీయాల పరిస్థితులు చూస్తే? ఒకటి చరిత్రే. అశోకుడు లేడా? తర్వాత మంచి చేసిన వాళ్ళు లేరా? తర్వాత చెడిపోయిన వాళ్ళు లేరా? వస్తారు, అదే స్ఫూర్తి, వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు. మంచి వాళ్ళు మంచి చేద్దామని ప్రజల కోసం, ప్రాంతం కోసం, అధికారంలోకి వచ్చి చేయాలనే తపన ఉన్న వాళ్ళు ఎప్పుడైనా చేస్తారు, చేయరని కాదు. సరే, అలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నాం. వారి స్ఫూర్తి చాలామందిలో కలిగితే బాగుంటుంది అనుకుంటున్నాం. వారి స్ఫూర్తి ఈనాటి రాజకీయాల్లో ఉన్న అందరికీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇక అది చాలా తక్కువైపోయిందని చెప్తున్నాను కదా, చెప్పాను కదా. ఎన్నికల ముందు ఏం మాట్లాడతారు, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు ఉందా? అదే కదా ఒకటే విషయం. ఇప్పుడు ఏదో అవినీతి అని మాట్లాడేవాళ్ళు, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 1900 కోట్లతో కొడంగల్ లిఫ్ట్ అన్నాడు కదా. అది నెల రోజులు పట్టే 3,900 ఎంతో అయింది కదా. ఆ తర్వాత ఇంకేదో 1,200 కోట్లు పెట్టి నీళ్లు తీసుకొస్తామని కదా. అబ్బా, ఆ పైన ఉన్న వాళ్ళ నీళ్ళని దోసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటే ఎవరైనా మాట్లాడారా? నెల రోజుల్లోనే 1000 కోట్లు పెరిగితే ఏమన్నా అంటున్నారా? కాదు. దాని మీదనేమో మీరే ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు అడిగితే అవినీతి అంటే మీరు కమిషన్ వేసుకోమన్నారు. మరి ఈయన దీని మీద కమిషన్ ఇస్తాడా? నెల రోజుల్లోనే 2,000 కోట్లు పెరిగింది కదా, కమిషన్ ఎత్తాడా? మరి ఈ విధంగా అవినీతి అని ఎవరైతే అన్నారో ఎన్నికల ముందు, రాహుల్ గాంధీతో చెప్పించారు, ముఖ్యమంత్రి అన్నాడు, మంత్రులు అన్నారు, ఎన్నికల ముందు అన్నారు, ఎన్నికల తర్వాత అన్నారు, అసెంబ్లీలో అన్నారు. మరి వీళ్ళంతా కమిషన్ ముందు ఎందుకు పోవట్లేదు? సమాధానం ఇస్తారా? అగో రాజకీయాలు అంటే ఇది గుర్తుకొచ్చింది. ఈనాటి రాజకీయాలు గట్లా ఉన్నాయి.